ఎక్కడ వరకు అయిందండి మీకు? ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటిదండి? వచ్చిందా? నెక్స్ట్ ఏంటిది? ఫంక్షన్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ కి, లూప్స్ కి, తర్వాత ఫంక్షన్స్ కి ఏంటి డిఫరెన్స్ మేజర్ గా? కండిషనల్ స్టేట్మెంట్స్ కి, లూప్స్ కి ఏం అబ్జర్వ్ చేసినారు సార్ డిఫరెన్స్? కండిషనల్ స్టేట్మెంట్స్ కి, లూప్స్ కి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసినారు? హర్షిని మాట్లాడొద్దు, మళ్ళీ తిట్టించుకోవద్దు, చెప్తున్నా, చెప్పాలి. డిఫరెన్స్ లూప్స్ కి, స్టేట్మెంట్స్ కి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసినారు? లూప్స్ కంటే ముందు, కండిషనల్ స్టేట్మెంట్ కంటే ముందు ఆపరేటర్స్, ఈ త్రీకి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసినారు? చెప్పాలి. డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసినారు? చెప్పాలి. గౌతమి, లూప్స్ కి, కండిషనల్ స్టేట్మెంట్స్ కి, ఆపరేటర్స్ కి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసినారు? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ దీస్ త్రీ? లూప్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ కి రిపీట్ అవుతా ఉంటది మల్టిపుల్ టైమ్స్ అనేది. కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే కండిషన్ బట్టి అది అక్కడ వరకే, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది కండిషన్. నేను సపరేట్ గా అడగలేదు. లూప్స్ కి, ఆపరేటర్స్ కి, నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ కి మేజర్ డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసినారు అని చెప్పిన. చేసినారా? ప్రాక్టీస్ చేసినారా? ఇంకా కోడ్ రాసేటప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ రాసిన దానికి, లూప్స్ రాసిన దానికి డిఫరెన్స్ ఏంటి? ఇంకా కోడ్ రిడెండెన్సీ. మీరు ఆపరేటర్స్ రాసిన కోడ్కి, స్టేట్మెంట్స్ రాసిన కోడ్కి కండిషన్ అనేది ఒకటి అప్లై చేసినారు, కోడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ కొంచెం కోడ్ తగ్గుతుందంటే నెక్స్ట్ లూప్స్ రాసినాం, లూప్స్ కి కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఇంకేమవుతుంది? ఇంకా కోడ్ రిడెండెన్సీ, ఇంకా కోడ్ సైజ్ అనేది తగ్గుతుంది. అర్థమవుతుందా? అదే ఫంక్షన్స్ కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సేమ్ కోడ్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది? ఇప్పుడు వరకు ఏం చేసినాం? కండిషన్ వైజ్ రాసినాము, ఆ కోడ్ సైజ్ తగ్గించుకుంటా వచ్చినాం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ కోడ్ మనం ఏదైతే రాస్తామో ఆ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నాం. ఇంతకుముందు సేమ్ లాజిక్ రాయాలి, కాకపోతే ఇన్పుట్ డేటా మాత్రమే సపరేట్ గా ఇస్తున్నాం. దానికోసం టోటల్ కోడ్ అంతా రాసినాం. అర్థమవుతుందా? టోటల్ కోడ్ అంతా మళ్ళీ రాసినాం. కానీ ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కోడ్ డైరెక్ట్ గా డిఫైన్ చేసేస్తామో, ఆ డిఫైన్ చేసిన కోడ్ ని కాల్ చేస్తాము. ఈ డిఫైన్ చేసి కాల్ చేసేటప్పుడు ఏదైతే మనం డేటా ఇస్తున్నామో ఆ డేటా ఓన్లీ మనం ఇన్పుట్ చేంజ్ చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? డేటా మనం ఏదైతే యూజర్ ఇస్తున్నాడో ఆ యూజర్ ఇన్పుట్ ఏదైతే మనం ఖచ్చితంగా ఇస్తున్నామో ప్రతిదానికి ప్రతిసారి ఇవ్వాల్సిన ఓన్లీ ఇన్పుట్స్ చేంజ్ చేసి ప్రతిసారి ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ రాయాల్సినంత నీడ్ లేదనమాట. అర్థమవుతుందా? ఎన్ని లైన్స్ అయితే కోడ్ ఉందో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ సేమ్ ఉంటది. మనం డిఫైన్ చేసిన కోడ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని డిఫైన్ చేసినాను, ఎక్స్ ని కాల్ చేస్తున్నప్పుడు ఎక్స్ లో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ నేను ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కోడ్ మళ్ళీ మనం నార్మల్ గా లూప్స్ లో కానీ స్టేట్మెంట్స్ లో కానీ రాసినామంటే ఇన్పుట్ చేంజ్ చేసినట్లయితే మళ్ళీ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ మళ్ళీ రాయాల్సిందే. జస్ట్ మనం చేంజ్ చేసేది ఏంటి అక్కడ? ఇన్పుట్. ఇంత ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారు, ఫర్ లూప్ ముందు మనం నెంబర్ ఆఫ్ కోడ్ రాసినాం. అర్థమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు
1 తర్వాత i+1 అలా రాసినాం చూసినారా, దాని లూప్స్ వచ్చేసరికి ఏం చేసినారు, డైరెక్ట్ గా రేంజ్ ఆఫ్ నెంబర్ తీసుకున్నారు. అర్థమవుతుందా? అదే రేంజ్ ఆఫ్ నెంబర్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సేమ్ కోడ్ ఉంటుంది, దీంట్లో యాడ్ అవుతుంది ఏంటంటే డిఫైన్ చేస్తాం కోడ్ ని, డిఫైన్ చేసేసి ఆ డిఫైన్ చేసిన కోడ్ ని మళ్ళీ కాల్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎక్కడా మనం ఇన్పుట్ ఇవ్వట్లా. ఫర్ ఎక్స్ ఒక ఎక్స్ ని తీసుకుంటున్నాము, ఎక్స్ ని డిఫైన్ చేసినాము, డిఫైన్ చేసిన ఎక్స్ కి అదే ఏదైతే ఇన్పుట్ మనం ఇద్దాం అనుకుంటున్నామో దాన్ని కాల్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ ఇచ్చుకుంటాను, నువ్వు ఒక ఇన్పుట్ ఇచ్చుకుంటావు, అలా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినా సరే నేనే ఒక 10 ఇన్పుట్స్ ఇవ్వాలి. సో 10 times 10 కోడ్స్ రాయాలనా? అవసరం లేదు. సేమ్ కోడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. కోడ్ రీయూజబిలిటీ అనేది ఉంటది ఇక్కడ మనకి. అర్థమవుతుందా? కోడ్ రీయూజబిలిటీ అనేది మనకి ఫంక్షన్స్ లో ఉంటది అనమాట. మేజర్ గా మన అడ్వాంటేజ్ ఏంటంటే ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల కోడ్ రీయూజబిలిటీ అనేది ఉంటది. అర్థమవుతుందా? ఫర్దర్ గా ఒక కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నా, కంపెనీలో వర్క్ చేస్తున్నా, మేజర్ గా మీరు వర్క్ చేసేది ఫంక్షన్స్ ఏ ఉంటది. వై? బికాస్ మనం ఏదైతే కోడ్ తీసుకొని ఒక నెంబర్ ఆఫ్ వర్క్ మనకి అసైన్ చేస్తున్నారో ఈ వర్క్ అంతా ఎలా చేస్తాము, టీమ్ లో చేస్తాం. అంటే నువ్వు కొంత చేస్తావు, నేను కొంత చేస్తాను, ఇంకొకరు కొంత చేస్తారు. ఈ కోడ్ అంతా బై ఎండ్ ఆఫ్ ద డే ఏం అవ్వాలి, సేమ్ కోడ్ అవ్వాలి. అంటే నువ్వు చేసిన లాజిక్, నేను చేసిన లాజిక్, ఇంకొక అతను చేసిన లాజిక్, మూడు సేమ్ కోడే, బట్ లాజిక్ సేమే. సో మనం ఏం చేయాలి, ఈ 3 ఏదైతే చేసినాం ఇదంతా ఒకసారి కంబైన్ చేయాలి. ఆ ఫంక్షన్స్ అలా మన కోడ్ రీయూజబిలిటీకి చేసిన కోడ్ ని కంబైన్ చేసుకొని రాయడానికి, అలా ప్రతి దానికి మనకి యూజ్ అయ్యేది ఫంక్షన్స్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు చేసుకున్న ప్రతి దాంట్లో మనకి కోడ్ ఖచ్చితంగా ఇది మనకు కంపల్సరీగా యూజ్ అవుతుంది అంటే ఫంక్షన్స్. కంపల్సరీ మీరు ఎక్కడ వెళ్ళినా ఫంక్షన్స్. ఇప్పటి వరకు మనం ప్రతి దాంట్లో రేంజ్ ఫంక్షన్ ఎలా చూసినాము, ఇండెక్సింగ్ ఎలా చేసినాము, లిస్ట్ ఎలా తీసుకున్నాము, ఇలా ప్రతిదీ మనకి ఎక్కడో చోట యూజ్ అవుతానే వస్తుంది. ఇక ఫంక్షన్స్ మీరు వెళ్ళేది అడ్వాన్స్ ఏంటంటే కోర్ లో మనం మంచిగా నేర్చుకోవాల్సింది ఫంక్షన్స్ అన్నమాట. అర్థమవుతుంది? ఒకసారి ఈ పాయింట్ చదవండి. ఫంక్షన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంతే కదా, మనం ఏదైతే తీసుకుంటామో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఏమైనా తెలుసా మీకు? ఫంక్షన్స్ ఏంటండి? ఫంక్షన్స్ అడిగినాను నేను, అవి కాదు మేడం. మీకు తెలిసిన ఫంక్షన్స్ అన్నాను. ఇన్బుల్టా, యూజర్ డిఫైన్డా కాదు, మీకు తెలిసిన ఫంక్షన్స్ ఏంటని అడిగాను. మీరు ఇప్పటి వరకు చాలా వర్క్ చేసినారు ఫంక్షన్స్ పైన. ఆల్రెడీ మీకు నేను మెథడ్, ఫంక్షన్ అండ్ డిఫరెన్స్ చెప్పి కూడా చెప్పినానా? నిన్న మీకు క్వశ్చన్ కూడా అడిగినాను. మీకేనా మీకు అడిగినానా? మీకు కూడా అడిగినట్టున్నానే, అడగలేదా? ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందండి? విత్ రెస్పెక్ట్ టు ఎనీ డేటా టైప్ వర్క్ అయ్యేదే ఫంక్షన్. మనకి ఫంక్షన్ ఏ డేటా టైప్ తో వర్క్ అవ్వాల్సిన నీడ్ ఉండదు అనమాట. ఇన్బుల్ట్ గా మన వర్క్ ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు డేటా టైప్, ఏ డేటా టైప్ ఉన్నా సరే మనకి ఆ ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఏ అయితే ఉన్నాయో బుల్టిన్ ఫంక్షన్స్, వాటిని యూజ్ చేసుకుంటాం అనమాట. ఒక 2-3 చెప్పండి బుల్టిన్ ఫంక్షన్స్. మిగతా వాళ్ళు నిద్రపోండి వెళ్ళి, ఓకేనా? చెప్పండి, నోరు లేవా? తెలీదా మీకేం? ఇప్పుడు వరకు కోడింగ్ చేసినారా చేయలేదా? మరేమి చెప్పండి, ఇంకేమున్నాయో? ఇన్బిల్ట్ ఫంక్షన్స్, బుల్టిన్ ఫంక్షన్స్. సెకండ్ చూడండి, అర్థమైంది కదా? అలా స్పెసిఫిక్ టాస్క్ యూజ్ చేయడానికి మనం ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్, మన కోడ్ కి రిలేటెడ్ గా మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టేక్ ఇన్పుట్స్. ఏమంటున్నారండి? ఫంక్షన్ అనేది నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటది. ఎలా తీసుకుంటది? నెంబర్ ఆఫ్ ఏదైతే మన స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉందో ఆ డేటాకి సమ్ ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్స్ నథింగ్ బట్ ఒక ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చుకుంటున్నాను నేను. అర్థమవుతున్నా? ఆ స్టేట్మెంట్స్ ఏవైతే పాస్ చేస్తున్నామో ఎలా వర్క్ అవుతాయి? మనం ఏదైతే కండిషన్ రాసామో ఆ కండిషన్ రిలేటెడ్ గా వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? వర్క్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ ఏముంది? ఇట్ అవాయిడ్స్ ది రిపిటేషన్. ఇంతకుముందు రీయూజబిలిటీ యూజ్ చేస్తున్నామంటే ఏంటి? ఆ కోడ్ ని రీయూజ్ చేస్తున్నామంటే మనం కోడ్ ఇంకొకసారి రాయట్లేదు, రిపిటేషన్ అనేది అవ్వట్లేదు. సేమ్ లాజిక్ యాడ్ చేస్తున్నాను, ఏ బి సి తీసుకున్నాను, 10, 20, 30 తీసుకున్నాను, A+B+C రాసినాను. అర్థమవుతున్నా? సేమ్ కోడ్ మళ్ళీ నేను వాల్యూస్ చేంజ్ చేసి తీసుకుంటున్నాను. మళ్ళీ A=B=C= తీసుకోవాలన్నా? అన్ని లైన్స్ ఇంక రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫంక్షన్స్ యూజ్ చేసినామంటే.
అర్థమవుతుందా? అదే కోడ్ ని వాల్యూస్ ఇన్పుట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే మనం ఇన్పుట్స్ ఇస్తామో ఆ ఇన్పుట్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? సో ఇంతకు ముందులాగా మనం కోడ్ వాల్యూస్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయని మళ్ళీ దానికోసం ఇంకో కోడ్ రాయాల్సినంత నీడ్ ఉండదు. అర్థమవుతుంది? ఇప్పుడు వరకు మనం ఏం చేసినాం, సింగిల్ డేటా చేంజ్ చేసినా సరే మళ్ళీ కోడ్ అంతా రాసినాం, అవునా కదా? కానీ ఫంక్షన్స్ కి వచ్చేసరికి అంత నీడ్ ఉండదు అనమాట. అర్థమవుతుందా? చూడండి ఒకసారి, ఇట్ అవాయిడ్స్ ది రిపీటేషన్. కోడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సినంత నీడ్ లేదనమాట. అట్ ది సేమ్ టైం మనకి కోడ్ అనేది రీయూజబిలిటీ ఉంటుంది. సో మనం రిపీటేషన్ చేయలేదంటే సేమ్ కోడ్ యూజ్ చేసినట్లే కదా. అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్ చదవండి. If you use function written by the others in the form of libraries, మనకి ఫంక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమో ఉంటాయి. లైబ్రరీస్ అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి లైబ్రరీలో, నెంబర్ ఆఫ్ బుల్టిన్ లైబ్ ఫంక్షన్స్ ఉంటాయి. అదే యూజర్ డిఫైన్డ్ అయితే మనం ఏదైతే తీసుకుంటామో అవి యూజర్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఏదైతే బుల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒకే చోట గ్రూప్ గా ఫామ్ చేస్తే ఏమంటారు, లైబ్రరీ అంటారు. గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ ఒకే చోట వర్క్ అవుతాయి అనమాట. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు, మీకు ఇంకా అవ్వలేదు కదా, ఏమన్నా ఇంపోర్ట్ చేసినారా, చేయలేదు కదా, మీకు కాదు, నెక్స్ట్ మీకు అవుతుంది, మాడ్యూల్స్ లో తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనకి ఏ టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్. ఏంటండి? ఇన్బిల్ట్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. బుల్టిన్ ఫంక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, ఆల్రెడీ మీరు ఏబిఎస్ ఇంత ముందు చేసినారు. ఏబిఎస్ మీకు ఒకసారి వచ్చింది, చెప్పినాను కూడా. ఏబిఎస్ నథింగ్ బట్ ఏముందండి, అబ్జల్యూట్ వాల్యూ. ఏదైతే మనకి వాల్యూ నెగిటివ్ లో ఉందో, అర్థమవుతుంది, ఆ నెగిటివ్ వాల్యూస్ ని నేను పాజిటివ్ వాల్యూ కావాలి నాకు. సో అక్కడ నేను ఏబిఎస్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాను అంటే ఆ నెగిటివ్ వాల్యూ కాస్త నాకు పాజిటివ్ వాల్యూ అయిపోద్ది. అబ్జల్యూట్ వాల్యూ అనమాట. అబ్జల్యూట్ వాల్యూ కమ్స్ ఫ్రమ్ పాజిటివ్ వాల్యూ అండి. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు ఏది ఇచ్చిన, నేను నెగిటివ్ వాల్యూ ఇచ్చినాను, కట్ నేను ఏబిఎస్ చేసినానంటే నాకు పాజిటివ్ వాల్యూ అయిపోద్ది, అబ్జల్యూట్ వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటండి, యూజర్ డిఫైన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎవరైతే యూజర్ ఉన్నాడో వాళ్ళకి తగ్గట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ మినిమం 2 ఫంక్షన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ కోడ్ రాస్తున్నావు, మినిమం ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇలా మినిమం 2 ఉండాలి. నువ్వు ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలంటే, యూజర్ ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి అంటే మినిమం 2 కండిషన్స్ రాయాలన్నమాట. అర్థమవుతుందా? ఒకసారి ఇక్కడ చదవండి. ఫంక్షన్ దట్ వి డిఫైన్ అవర్ సెల్ఫ్ టు సర్టెన్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. మనం క్రియేట్ చేసుకునేది ఫంక్షన్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్ ప్యాడ్ లోనో వాట్ ప్యాడ్ లోనో సమ్ కోడ్ రాసినారు. అర్థమవుతుందా? రాసిన దాన్ని సేవ్ చేసినారు. సేవ్ చేసినారంటే ఎలా సేవ్ చేస్తారు, ఏదో నేమ్ పెట్టి సేవ్ చేసుకున్నారు. సేవ్ చేస్తే ఎక్కడ సేవ్ అవుతుంది, వార్డ్ లో అయితే వార్డ్ లో అవుతుంది, నోట్ ప్యాడ్ లో చేస్తే నోట్ ప్యాడ్ లో అవుతుంది. కానీ నాకు అది పైథాన్ ఫైల్ లో స్టోర్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ .py పెట్టినారంటే అది పైథాన్ ఫైల్ అయిపోతుంది. అలానే నెంబర్ ఆఫ్ ఫంక్షన్ మన మాడ్యూల్ ఏదైతే కోడింగ్ రాస్తున్నామో అడిషనల్ సబ్ట్రాక్షన్ ఇలా అలా మినిమం 2 ఫంక్షన్స్ మనం రాసిన దాన్ని మన యూజర్ డిఫైన్ ఫంక్షన్ గా మనం చేసుకోవచ్చు. అంటే మనం నేమ్ ఇచ్చుకొని కూడా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి చదవండి ఒకసారి. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ హెల్ప్ టు డీకంపోజ్ ది large into small segments which makes program to understand easy and maintain to debug. ఆల్రెడీ నేను మీకు చెప్పినాను ఇందాక. ఏం చెప్పినాను, ఒక కంపెనీలో నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నారంటే ఆ వర్క్ ని స్ప్లిట్ చేస్తారు. ఎట్ ది ఎండ్ ఏం చేస్తాం, మళ్ళీ ఆ వర్క్ ని కంబైన్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అదే చెప్పినారు అనమాట. ఏదైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందో దాన్ని స్మాల్ పీసెస్ గా, అర్థమవుతుందా, స్మాల్ పీసెస్ గా చేయడం వల్ల యూజ్ ఏంటి, ఆ కోడ్ మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. దాంట్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా మనం ఈజీగా డీవర్క్ చేసుకుంటాం అనమాట. అర్థమవుతుంది? అందుకని ఏం చేస్తారు, అందరికి ఒకే వర్క్ అసైన్ చేయకుండా ఆ వర్క్ ని కొంచెం కొంచెంగా ఇస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు, వర్క్ కూడా డిఫరెన్షియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అదే కోడ్ లో ఎర్రర్ వచ్చిన వాళ్ళు ఈజీగా డీవర్క్ చేసుకుంటారు అనమాట. లార్జ్ కోడ్ ఒకే వాళ్ళకి ఇచ్చేసి అదే సేమ్ కోడ్ అందరికి ఇచ్చేసి దాని మీద వర్క్ చేయమంటే కొంచెం కొంచెం ఇచ్చి అందరిని వర్క్ చేయమంటాం బెస్ట్ కదా. అలా అనమాట. అలాంటి టైంలో ఏమవుతుంది, మనకి ఈ ఫంక్షన్స్ అనేది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. అర్థమవుతున్నా? నెక్స్ట్ ఏమన్నా చూడండి, ఇఫ్ రిపీటెడ్ కోడ్ అకర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఏమంటున్నారు, ఇఫ్ రిపీటెడ్ కోడ్ అకర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ టు ఇంక్లూడ్ దీస్ కోడ్స్ అండ్ ఎగ్జిక్యూట్ వెన్ ద ఫంక్షన్ ఈస్ కాలింగ్. అర్థమవుతుందా? రిపీటెడ్ కోడ్స్ వచ్చినాయనుకో దానివల్ల మనకి యూజ్ ఏముంటుందా, మనం ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనకి ఎప్పుడైతే ఆ ఫంక్షన్ కావాలో దాన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందా?
ఎలా కాల్ చేస్తాం ఏంటి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పారామీటర్స్ ప్రోగ్రామ్స్ వర్కింగ్ ఆన్ ఏ లార్జ్ ప్రాజెక్ట్ కెన్ డివైడ్ వర్క్లోడ్ బై మేకింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఓకేనా. సింటాక్స్ చూడండి ఒకసారి. డిఫైన్ చేస్తున్నారు, మీకు ఇప్పుడు చెప్పినాను ఆల్రెడీ. ఫంక్షన్ ని డిఫైన్ చేస్తాము, ఫంక్షన్ ని కాల్ చేస్తాము. ఓకేనా. ఫంక్షన్ ని డిఫైన్ చేసినామంటే ఏముందండి, ఫంక్షన్ నేమ్ ఇచ్చుకుంటాను, వాటి యొక్క పారామీటర్స్ ఏదైతే నేను ఒకవేళ డిఫైన్ చేసినాను, ఎడిషన్ చేస్తున్నాను, ఎడిషన్ ఏమేం చేస్తాను, ఎక్స్ వై అనుకున్నాను. ఓకేనా. ఏదైతే డాక్ స్ట్రింగ్ మనం డేటా తీసుకుంటామో అది, తర్వాత ఫంక్షన్ యొక్క బాడీ లాజిక్ రాస్తాం చూసినారు, ఆ లాజిక్ ని ఇక్కడ రాస్తాం అనమాట. ఏదైతే కండిషన్ మనం తీసుకున్నామో ఆ కండిషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఎంత ఉంది, 3489 అని ఉంది. ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. అర్థమవుతుంది. తర్వాత సేమ్ 13 4 24 8 9 ఉంది. ఓకేనా. ఒకసారి కింద చూడండి, సింపుల్ గా ఏం చేసినాను, సమ్ 4 అనేది చేసినాను. సమ్ 4 నథింగ్ బట్ ఎడిషన్ చేసినాను. అర్థమవుతుందా. చేసినప్పుడు నేనేమన్నా వాల్యూస్ ఇచ్చినాను అక్కడ, జస్ట్ నేను ఏదైతే ఆ వేరియబుల్స్ తీసుకున్నానో, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నానో ఆ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ వేరియబుల్స్ ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ అంటాం. ఓకేనా. ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ అంటాం. ఇప్పుడు ఏమైంది, నేను డేటా ఏమీ పాస్ చేయలే, జస్ట్ నేమ్స్ మాత్రమే, ఆ వేరియబుల్స్ ఏదైతే తీసుకున్నానో ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పాస్ చేసినాను. అర్థమవుతుందా. నెక్స్ట్ ఏం చేసినాను, ఎడిషన్ చేసినాను. ఇక్కడ సేమ్ ఎడిషన్ నేను ఇక్కడ చేసేసినాను, లాజిక్ రాసినాను. అర్థమవుతుందా. జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అనుకున్నాను. తర్వాత ఏం చేసినాను, జెడ్ ని రిటర్న్ చేసినాను. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసినాను, దాన్ని రిటర్న్ చేసేసినాను. సారీ అయినా. నెక్స్ట్ చూడండి, ఏదైతే ఇప్పుడు డిఫైన్ చేసామో అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. అంటే మనం ఏదైతే డేటా ఇచ్చినామో ఏబిసిడి, దాంట్లో ఇంతకు ముందు మనం ఏం చేసినాం, డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేసినాం ఇక్కడ. అర్థమవుతుందా. మళ్ళీ నెక్స్ట్ వాల్యూస్ కావాలంటే మళ్ళీ అదే కోడ్ రాసినాను నేను. లాజిక్ ఏమన్నా మారిందా ఇక్కడ, లాజిక్ ఏం మారలా, వాల్యూస్ ఒక్కటే మారింది. దానికోసం మళ్ళీ ఏం చేసినాను, నేను సేమ్ కోడ్ రాసినాను, 2 లైన్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ ఏం చేసినాను, లాజిక్ రాసేసినాను, ఫంక్షన్ డిఫైన్ చేసేసిన. కానీ నెక్స్ట్ ఏం చేసినాను, సేమ్ ఏదైతే ఫంక్షన్ ని తీసినానో ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఏదైతే డిఫైన్ చేసినానో ఫంక్షన్ ని సమ్ 4 అని, ఆ ఫంక్షన్ ని కాల్ చేసినాను అనమాట. కాల్ చేసినప్పుడు మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినామో ఏ కామా బి కామా సి కామా డి అని, అదే ఆర్గ్యుమెంట్స్ ని కాల్ చేసినాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ ప్లేస్ లో నేను వాల్యూస్ ఇచ్చినాను. ఏ ప్లేస్ లో, బి ప్లేస్ లో, సి ప్లేస్ లో, డి ప్లేస్ లో సమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ నేను పాస్ చేసినాను. అర్థమవుతుందా. ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే లాజిక్ సేమ్ ఆల్రెడీ మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసినాం, లాజిక్ సేమ్ వర్క్ అవుతుంది. సో జస్ట్ నేను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ ఫంక్షన్ ని ఎక్కడ కావాలంటే అక్కడ నేను డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ని కాల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా. చూడండి ఒకసారి 24. సో మళ్ళీ లాజిక్ అంతా నేను రాయాలనా, అవసరం లేదు. జస్ట్ నేను ఏదైతే సమ్ 4 అని డిఫైన్ చేసినానో దాంతో డైరెక్ట్ గా వాల్యూస్ ని డిఫైన్ చేస్తాను, కాల్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏమైనా కోడ్ రాసినామా, కానీ అవుట్పుట్లు డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం. అర్థమవుతుందా. ఇదే లాజిక్. ఇక్కడ మనం ఏం చేసినాం, సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినాను, వచ్చింది. సో మళ్ళీ నాకు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయాలి. వాల్యూస్ ఒక్కటి మార్చడానికి మిగతా లైన్స్ 2 లైన్స్ ఏ కోడ్ ఉందో మళ్ళీ అదే కోడ్ రాసినాను. ఏమన్నా యూజ్ ఉందా, టైం వేస్ట్, రిపిటేషన్ కోడ్. సో ఈ రెండింటిని ఓవర్కమ్ చేసింది ఇక్కడ. ఏం చేసినాం, డిఫైన్ చేసినాం, కాల్ చేసినాం. డేటా మాత్రమే మనం చేంజ్ చేసేది, లాజిక్ సేమ్ లాజిక్. అర్థమవుతుందా. ఒకసారి ఈ 4 పాయింట్స్ చూసుకోండి. కామన్ పాయింట్స్, లూప్స్ నుంచా కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి సేమ్ పాయింట్స్ వస్తున్నారు. కీవర్డ్ డిఫైన్ మార్క్స్ ది స్టార్ట్ ఫంక్షన్ ఆఫ్ ది హెడర్, ఆల్రెడీ మీకు చేసినారు ఇక్కడ. అర్థమవుతుందా. నెక్స్ట్ చూడండి, చదవండి.
అర్థమైనాయా? ఏదన్నా పాయింట్ అర్థం కాలేదా? జస్ట్ లాస్ట్ 2 పాయింట్స్ ఏ ఉన్నాయి ఆప్షనల్. ఆల్రెడీ మీరు సింటాక్స్ లో చూడండి. డాక్ స్ట్రింగ్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్. మనం రిటర్న్ చేసుకోవాలంటే రిటర్న్ చేసుకుంటాం, లేదంటే డైరెక్ట్ గా కాల్ చేసుకుంటాం. అది మన ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ రిటర్న్ గురించి చూడండి. రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిట్ ది ఫంక్షన్ అండ్ గో బ్యాక్ టు ది వేర్ ఇట్ వాస్ స్టార్టెడ్ అనమాట. ఎక్కడైతే కాల్ చేసినామో అదే ఫంక్షన్ ని టైం ఉందిగా నువ్వు బయటకు వెళ్దామా? అవసరం అంటవా? నాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు. చూడండమ్మా, నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఏదైతే ఫంక్షన్ మనం రాసినామో ఆ ఫంక్షన్ ని ఎగ్జిట్ అవుతున్నాం. తర్వాత ఆ రిటర్న్ చేసిన తర్వాత ఏమవుతుంది, డైరెక్ట్ మనం ఎక్కడైతే కాల్ చేసినామో ఫంక్షన్ ని అక్కడికి వెళ్ళిపోతుంది స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ కెన్ కంటైన్ ఎన్ ఎక్స్ప్రెషన్ విచ్ గెట్స్ ఎవాల్యుయేటెడ్ అండ్ ద వాల్యూ ఇస్ రిటర్న్. ఏమంటున్నారు సార్? ఏముంది మేడం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లో? ఎక్స్ప్రెషన్ విచ్ గెట్స్ ఎవాల్యూటెడ్. ఆల్రెడీ మనకి ఎవాల్యూట్ అయిపోతుంది. కోడ్ అనేది కాల్ డిఫైన్ చేసిన తర్వాత ఏదైతే బాడీ ఆఫ్ స్టేట్మెంట్ ఉందో ఫంక్షన్ ఆల్రెడీ కోడ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నాను, ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏదైతే లాజిక్ రాసినామో అది ఎవల్యూషన్ అయిపోతుంది, అంటే చెక్కింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాన్ని రిటర్న్ చేస్తున్నా. అర్థమవుతుందా? అదేనా ఉంది. ఏదైతే చెక్ చేసిన తర్వాత లాజిక్ రాసిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ ని మనం రిటర్న్ చేస్తున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇఫ్ దేర్ ఈజ్ నో ఎక్స్ప్రెషన్ ఇన్ ద స్టేట్మెంట్ ఆర్ ద రిటర్న్ స్టేట్మెంట్. ఏమంటున్నారండి? నో ఎక్స్ప్రెషన్, అసలు ఎక్స్ప్రెషన్ లేకపోయినా రిటర్న్ స్టేట్మెంట్ ఇట్స్. చదవండి ఒకసారి. అసలు ఎక్స్ప్రెషన్ లేకపోయినా ఆర్ఎల్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని లోపల ఆ ఫంక్షన్ ఏదో ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ప్రెసెంట్ అవి లేకపోయినా సరే మనకి ఏమొస్తుంది అవుట్పుట్? నన్ను. ఏమి లేనట్లే, మనం ఏం రిటర్న్ చేయట్లే. అర్థమవుతున్నా? అందుకనే నన్ను ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే మనం ఏం డేటా అక్కడ రిటర్న్ ఏమీ చేయట్లేదు అనమాట. రిటర్న్ అని రాస్తే ఏమన్నా అవుతుందా? సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం ఏదైతే తీసుకున్నామో అదే కదా రావాల్సింది. రాసుకోండి.